VS10 మీడియాకు స్వాగతం. పూర్వ వైభవం కోసం బీఆర్ఎస్ పార్టీ కసరత్తు. పంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా ముందడుగు. ఏజెన్సీలో ప్రచారానికి శ్రీకారం చుట్టిన నేతలు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా నెల రోజుల నుంచి నేను ముంబైలో లింగాపురం, ఆరకొత్తడం, కుదునూరు, సుబ్బంపేట నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా విచ్చేసిన మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, మన చీఫ్ విప్ మాజీ రాగా కాంతారావు గారు, అదేవిధంగా రాకేష్ రెడ్డి, కార్యకర్తలందరూ క్యాడర్ అంతా ఇక్కడే ఉంది తీసుకెళ్తూ. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ ఫామ్ అయి 11 నెలలు అవుతుంది. అయినా కానీ ఎటువంటి పథకాలు కూడా ప్రజలకు పూర్తిగా అందలేదు. వర్గానికి సంబంధించి నూతనంగా భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల ఈ 3 మండలాలని ఎన్నికలైన తర్వాత కొత్తగా కమిటీ వేయాలనే ఉద్దేశం మీద ఈ 3 మండలాలని నా నమస్కారాలు. అట్లాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ మండల కుటుంబ సభ్యులకు ముందుగా నా నమస్కారాలు. అట్లాగే మీడియా మిత్రులు కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సమావేశం ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. అనేక సందర్భాల్లో మండలం మొత్తం సమావేశాలు పెట్టుకొని తిరగడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈ మధ్యలోనే కొత్తగా ఎన్నికలైన అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి కొత్తగా కన్వీనర్ గారు ఎన్నుకోవడం జరిగింది. ఇది మొన్న ఒక మీటింగ్ పెట్టాము, ఇది 2వ మీటింగ్. ఈ మహాసభలో కొన్ని కీలకమైన అంశాలపై చర్చించడం కోసం ఫోర్త్ సిటీ భూములు ఉంచుకునే ప్రయత్నం, ఫ్యూచర్ సిటీ అని భూములు ఉంచుకునే ప్రయత్నం, తర్వాత లఘుచర్ల పేరు మీద ఫార్మా సిటీ దగ్గర మళ్ళీ అక్కడ ఫార్మా పేరు మీద భూములు ఉంచుకునే ప్రయత్నం. రైతుకు భూమికి ఉండేది పేగు బంధం, కానీ రేవంత్ రెడ్డి గారికి భూములు కొనే బంధం రియల్ ఎస్టేట్ బంధం, డబ్బు సంబంధం, వ్యాపార అనుబంధం. గూడెలు కూడా పర్యటనలు చేయాలి, చైతన్యం చేయాలి. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అరాజకాల పట్ల ప్రజా చైతన్యం ద్వారానే ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాలి అనేటువంటి అంకుటిత దీక్షతో అనేక ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నటువంటి సోదరుడు మరి రాకేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రావడం వారికి కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక ఇచ్చినటువంటి మండలం చర్ల మండలం. ఈ మండలం మీదనే మన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మకం పెట్టుకొని మాకు చర్లలోనే కాదు అని చరిత్రను తిరగరాసిన మండలం మన చర్ల మండలం. అందుకోసం కష్టమైన 2-3 గంటల్లోనే ఇక్కడికి ఖమ్మం నుంచి ఇక్కడ చేరుకోవడం జరిగింది. మీ అందరినీ కలిసేటువంటి భాగ్యం నాకు కలిగింది. చేసిన వాటిని అమలుపరిచే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం కార్యాచరణ రూపొందించుకోవడం అనేది జరిగింది. దాన్ని పార్టీ కార్యకర్తలందరికీ కూడా వివరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని ఈరోజు రైతులకు ఇచ్చిన హామీ కానీ, పేద ప్రజలకు ఇచ్చిన హామీ కానీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీ కానీ, మహిళలకు ఇచ్చిన హామీ కానీ ఏ ఒక్క హామీని కూడా అమలు పరచకుండా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు, రకరకాలైనటువంటి విషయాలతోని ప్రక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగంగానే అనేక విషయాల్లో లేనిపోని తప్పుడు ప్రచారాలతోని కాలం గడిపే ప్రయత్నం చేస్తుంది. రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు కేసీఆర్ గారు ఏదైతే 10 సంవత్సరాల పాటు నిరాటంకంగా రైతుల ఖాతాల్లో 75,000 కోట్లు వేస్తే ఈరోజు ఈ సంవత్సర కాలంలో ₹1 కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రైతుల ఖాతాలో లేదు. రైతు భరోసా పేరుతోని 15,000 ఇస్తామన్నది కానీ గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹10,000 కూడా ఎగనాం పెట్టే పరిస్థితికి వచ్చింది. నిన్ననే వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ రైతులు కోరుతున్నారు, రైతు బంధు కంటే మాకు ₹500 బోనసే అని అడుగుతున్నారని. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఏ విధంగా ఈ రైతు బంధుని ఎగ్గొట్టాలి, ఎగనాం పెట్టాలనేది ఒక ప్లాన్లో ఉన్నారని దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఏ రైతు కూడా మాకు రైతు భరోసా వద్దు అని ఏ రైతు చెప్పలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ఇచ్చేటువంటి సబ్సిడీని అడ్డంగా పెట్టి రైతు బంధుని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది.
అట్లాగే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పారు. ఈ రోజుకి కూడా 35% కూడా రైతులకి ఈరోజు రుణమాఫీ కాలేదు. అట్లాగే మా ఆడబిడ్డలకి తెల్ల కార్డు ఉంటే 2500 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఎవరికైనా వచ్చిందా? మీకు ఎవరికైనా? గ్రామాల్లో మీరు కూడా మీడియా మిత్రులు ఎంక్వైరీ చేయండి. 2500 రూపాయలు ఇవ్వాలి. కౌలు రైతులకు 12,000 రూపాయలు అని చెప్పినారు. అట్లాగే వ్యవసాయ కూలీలకు భరోసాగా 12,000 రూపాయలు అని చెప్పినారు. అట్లాగే ఆడబిడ్డలు చదువుకుంటే వాళ్ళకి స్కూటీలు ఇస్తామన్నారు. మరి తులం బంగారం నాకు తెలిసి బర్బరాక దుబాయ్లో ఆర్డర్ చేశారా లేకపోతే సౌత్ ఆఫ్రికాలో ఆర్డర్ చేశారా తెలియదు, కానీ మరి ఆ షిప్ ఎక్కడ మాయం చేశారో కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కావాలి. ఇవాళ తులం బంగారం పక్క పెట్టండి, ఇవాళ బిడ్డల పెళ్ళిళ్ళు అయ్యి ఆడబిడ్డల పెళ్ళిళ్ళు అయ్యి పేద బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ రోజు కూడా 1,00,000 రూపాయల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది. గతంలో ఆ పరిస్థితి లేదు. పేదవాడు వైద్యం చేసుకుంటే గతంలో సీఎంఆర్ఎఫ్ కింద కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎంఆర్ఎఫ్ 2 నెలల లోపు వచ్చేది. కానీ ఇవాళ సీఎంఆర్ఎఫ్ 2023 సంవత్సరం ఆగస్టు నెల నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 2024 డిసెంబర్ వచ్చింది. అంటే సంవత్సరన్నర క్రితమని ఇప్పుడు ఇస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేదు. దానికి కూడా రేషన్ పెట్టారు. మేము 30% కంటే ఎక్కువ ఇవ్వమని చెప్తున్నారు. అంటే 10,000 ఖర్చు అయితే వాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తారు. గతంలో ఎప్పుడు లేదు. గతం 1,00,000 రూపాయలు ఖర్చు అయితే 1,00,000 రూపాయలు ఇచ్చారు. 60,000 ఖర్చు అయితే 60,000 ఇచ్చారు. మొన్న ఒక ఆయన 34 లక్షలు ఖర్చు పెట్టుకొని మొన్న భూమి అమ్ముకొని వైద్యం చేసుకుంటే ఆయనకు 60,000 రూపాయలు ఇచ్చారు. ఇట్లా సీఎంఆర్ఎఫ్ కూడా ఎగనాం పెట్టారు. ఇక ఇవాళ మీరు ఈ ప్రాంతంలో అందరూ మెజారిటీ ఎస్టీ బిడ్డలు ఉన్నారు, గిరిజన బిడ్డలు ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నటువంటి గురుకుల పాఠశాల పరిస్థితి ఎట్టుందో మీడియా మిత్రులు చెప్పాలి. ఎందుకంటే మీడియా మిత్రులు మెజారిటీ ఆ గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి మిత్రులే ఉన్నారు. ఇవాళ అనేక గురుకుల పాఠశాలలో ఆ భోజనం తిని విషాహారం తిని ఈ యొక్క పేద బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఏందయ్యా అని అంటే వాళ్ళు కురుకురేలు తినరని చెప్తున్నారు. అంటే కురుకురేలు ఇప్పుడే వచ్చినాయా? ఇప్పుడే తింటున్నారా కురుకురేలు? కురుకురేలు తినడం వల్ల చనిపోయారా? మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు కూడా పిల్లలు బజార్లో కురుకురేలు కొనుక్కొని తినేవాళ్ళు. మరి అప్పుడు ఎందుకు చావలేదు? ఈరోజు కురుకురేలు తింటే ఎందుకు వస్తున్నారు? ఓకే, నిజంగానే కురుకురేలు తిని చచ్చిపోతే ఆ కంపెనీని ఎందుకు మీరు బ్యాన్ చేయట్లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని మేము అడుగుతున్నాం. నిన్ననే మా సత్యవతి రాథోడ్ గారు గిరిజన సంక్షేమ మంత్రి గారు మాజీ ఆవిడ నిన్న వెళ్ళి ఒక కొరివి దగ్గర హాస్టల్ సందర్శించారు. ఏముంది అక్కడ? మొత్తం చెత్త ఊడ్చక వారం రోజులు అవుతుందట, దుర్వాసన కొడుతుంది. అందుకే మేము ఈరోజు ఈ యొక్క గిరిజన సంక్షేమ హాస్టల్స్ బాటం చేయడం జరిగింది. అందుకోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితి. అట్లాగే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో గిరిజన రైతుల నుంచి ఫార్మాసిటీ పేరుతోని, ఫార్మాసిటీ ఎవరి కోసం? వాళ్ళ అల్లుడు కోసం, అల్లుడు గారి కోసం భూములు సేకరిస్తున్నారు. 1,400 ఎకరాలు. ఎట్లా సేకరిస్తున్నారా అంటే గిరిజన రైతుకేం 10 లక్షలు ఇస్తారు, కానీ వాళ్ళు మాత్రం కంపెనీలకు మాత్రం ఛార్జ్ చేసేది 1,50,00,000. అంటే ఒక్కొక్క ఎకరం మీద 1,40,00,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు అల్లుడికి లబ్ధి చేకూరుతుంది. 1,400 ఎకరాలకి ఎన్ని కోట్లు లబ్ధి చేకూరుద్దో మీడియా మిత్రులే ఆలోచించాలి, ప్రజలకు చెప్పాలి. అంటే 2,500 కోట్ల రూపాయలు సుమారుగా ముఖ్యమంత్రి గారు అల్లుడి కట్టబెట్టేందుకు గిరిజన రైతుల యొక్క నెత్తిన ఇవాళ మట్టి పోస్తుండే రేవంత్ రెడ్డి. ఎవరైనా బెదిరిస్తున్నాడు. ఏమని బెదిరిస్తున్నాడు? మీరు భూములు ఇవ్వండి, ఇవ్వకపోయినా లాక్కుంటామని చెప్తున్నాడు. ఏ ముఖ్యమంత్రి అన్న చెప్పాడా? నీకు గిరిజన భూములే దొరికినాయా ఈరోజు? అందుకోసం ఈ ఏరియాలో ఉన్నటువంటి మా యొక్క కార్యకర్తలను ఈరోజుకి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఉడాయించడం జరిగింది. ఆయన పరిస్థితి కూడా ఏం బాగాలేదు. ఓ పక్క పొదం వీరయ్య గారు, ఇంకో పక్క ఈయన గ్రూపులు, వీరిద్దరి మధ్యలో ప్రజలకు అందాల్సినటువంటి ఏ సౌకర్యాలు అందకుండా పోయినాయి. వాళ్లకు వాళ్ళు దన్నుకోవడమే సరిపోతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడం గ్యారంటీ. మళ్ళా ఇదే నియోజకవర్గంలో పార్టీకి ద్రోహం చేసి ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా గుణపాఠం జరుగుద్ది. ఆ ఎన్నికల్లో డెఫినెట్గా గులాబీ జెండా అనేటువంటిది భద్రాచలం నియోజకవర్గం మీద ఎగరబోతుంది వచ్చేటువంటి ఉప ఎన్నికల్లో. అందుకోసం ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ కేసీఆర్ గారికి రుణపడి ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలని అనుభవించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం, చైతన్యవంతమైన ప్రాంతం. అందుకోసం భవిష్యత్తులో పార్టీకి అండగా ఉండాలని పార్టీ కార్యకర్తలందరినీ కూడా కోరుతున్నాం. ఈరోజు ఈ యొక్క